మహబూబాబాద్ జిల్లా డోనకల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దోమ లక్ష్మణ్ ఇల్లు పూర్తిగా వరద నీళ్లలో మునిగిపోయింది. దీంతో బాధితులు ఎంఆర్ఓ ఇమ్మానియల్ను ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే స్పందించిన ఎంఆర్ఓ ఘటనా స్థలానికి చేరుకుని ఇళ్లను పరిశీలించారు. అనంతరం కుర్లకుంట గత రికార్డులను పరిశీలించారు. వెంటనే ఖమ్మం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్లో తహసీల్దారు ఇమ్మానియల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వెంటనే ఇక్కడి నుంచి వచ్చి కుర్లకుంటలోకి వెళ్లకుండా పూసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్లకుంటను కబ్జా చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. త్వరలోనే కుర్లకుంటను సర్వే నిర్వహించి కుర్లకుంటను కాపాడుతానని స్థానికులు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల కారణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు అధికారులకు సూచన చేశారు. చెరువులు కుంటలను తక్షణమే అన్ని వాటి యొక్క పరిశీలించి వాటి యొక్క స్థితిగతులు తెలపాలని తెలియజేశారు. అదేవిధంగా డోర్నకల్లో ఉన్నటువంటి చెరువులు మొత్తం కబ్జాకు గురైనాయి. ఈ కబ్జాకు గురైన చెరువులల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నీళ్లు ఎడిపోకుండా కాలువలు కూడా పూడ్చి వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు అనుకూలంగా అధికారులు మలుచుకొని అధికారులతో కుమ్మక్కై ఇటువంటి వెంచర్లను వెలిసినటువంటి వెంచర్లపై మున్సిపాలిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు తక్షణం ఇద్దరు సమిష్టిగా చర్యలు తీసుకొని వాటిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాటి హద్దులను బాధి కబ్జా గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. డోర్నకల్ మండలం మైబాద్ మార్కెట్ డైరెక్టర్ సాధారణ వెంకటేశ్వర మాట్లాడేమన్నా డోర్నకల్ గత భీమా నాయక్ సర్పంచ్ ఉన్నప్పుడు కొర్లకుంటని విజిఎస్ పని కింద 100 పని నడిచింది. అట్లా గత బాధా సీనిపీరియలు కూడా నడిచింది. అలాంటి చెరువుని కబ్జా చేసి నీళ్లు ఎటు పోకుండా డోర్నకల్ గ్రామానికి ముప్పుకు గురి చేస్తున్నాం. ఉంటే వాటర్ రైల్వే ప్లాట్ఫారం మీద పోవాలి. రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.